నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. తెలుగువారి సాంప్రదాయాల పండుగ సంక్రాంతి అని జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. మండలంలోని పెదరావూరులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భోగి మంటలకు మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరి ఇంట కోటి కాంతులు నింపాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. నిజంగా మన రైతుని గౌరవించుకునే విధంగా, మన పల్లెల్లో మన జీవితాలని గుర్తించుకునే విధంగా, సాంప్రదాయబద్ధంగా మన సంస్కృతిని ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఈరోజు భోగి మంటలు వేసుకోవడం, రేపు సంక్రాంతి పండుగ, ఎల్లుండి కనుమ, వీటి గురించి లక్షలాది మంది తిరిగి వచ్చి మన పల్లెల్లో ఒక చక్కటి ఆనందాన్ని నింపగలిగారు. వాస్తవంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న దుస్థితి గురించి, దుర్మార్గమైన ఆలోచనలతోటి వీళ్ళు చేస్తున్న పరిపాలన గురించి ప్రజలందరూ కూడా విసుగెత్తిపోయి భోగి మంటల ద్వారా నిరసన కార్యక్రమాలు కూడా అనేక ప్రాంతాల్లో ఈ రోజున జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామాల్లో ఈ చీకటి జియో కాపీలు, అదేవిధంగా ఎన్నో దాడులు, మానసికంగా కొన్నేమో అసలు ఊహించని విధంగా ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధుల పైన కూడా వీళ్ళు కావాలని ఇబ్బంది పెట్టే విధంగా, భయపెట్టే విధంగా వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలు గత 4.5 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ పార్టీ పిలుపు మేరకు ఇరుపక్షాల నుంచి నాయకులు అన్ని 175 నియోజకవర్గాల్లో ఈరోజు ఉదయం మందడంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సంయుక్తంగా మేము నిర్వహించిన కార్యక్రమంలో కూడా ఏ విధంగా ఈ ప్రభుత్వం మోసం చేసిందో అనేక కార్యక్రమాలపైన, ఏ విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, ఉపాధి కల్పిస్తాం, డిఎస్సి నోటిఫికేషన్ తీసుకొస్తాం, జాబ్ క్యాలెండర్ ఇస్తాం, జీతాలు పెంచుతాం, సరైన సమయంలో ఖచ్చితంగా రైతులు ఎవరైతే నష్టపోయారో వాళ్ళని ఆదుకుంటాం అనే అంశాలపైన వీళ్ళు ఏదైతే మాడారో అవి ఎక్కడ కూడా వీళ్ళు పూర్తిగా న్యాయం చేయలేని పరిస్థితుల్లో ప్రజల్లో ఒక ఆందోళన వచ్చింది. ఎన్నికలు ఇంకా కేవలం 80 రోజులు దూరమే ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని రోజులు చేసిన పరిపాలన కేవలం కొంతమంది వ్యక్తులకే ఉపయోగపడే విధంగా, వారికి వారి కుటుంబానికి ఆస్తులు పెంచుకునే విధంగా ఉపయోగపడ్డారు తప్ప రాష్ట్రంలో అభివృద్ధి అనేది మాత్రం ఎక్కడ చేసుకోలేకపోయారు. ఈ రోజున మనం కొలిపర్ నుంచి తెనాలి రావాలంటే గంట పడుతోంది. గతంలో మనం 17 వంతెనలు నిర్మాణం చేసి, డబుల్ రోడ్డు వేసి, రహదారులన్నింటినీ కూడా ప్రజలకి అందుబాటులో ఉండి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఇతర ప్రాంతాల నుంచి సరుకు కొనుక్కోవడానికి, ధాన్యం కొనుగోలు చేయడానికి మారుమూల ప్రాంతాలకు కూడా తరలి వచ్చి లారీల ద్వారా సేకరించడానికి మనం ఒక అవకాశం కల్పించాం. అంగన్వాడీ కార్యకర్తల నిరవధిక సమ్మె కొనసాగుతోంది. భోగి పండుగ సందర్భంగా దీక్షా శిబిరం వద్ద సాంప్రదాయ పద్ధతిలో ముగ్గులు వేసి పిల్లలకు రేగిబళ్లు పోశారు. భోగి మంటల్లో షోకాస్ నోటీసులు, ఎస్మా చట్టాన్ని అమలుపై తెచ్చిన జీవో నెంబర్ 2 కాపీలను వేసి తగలబెట్టారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి అంగన్వాడీ నాయకులు మాట్లాడారు. టి పావని మాట్లాడుతూ, ప్రతి ఏటా ఇంటి వద్ద చేసే భోగి పండుగ ఈ సంవత్సరం ప్రభుత్వ వైఖరి వల్ల దీక్షా శిబిరంలో జరుపుకుంటున్నామని, కొత్త సంవత్సరం మాకు ఈ దుర్గతి పట్టిందని వాపోయారు. బిల్లా పాపలతో పెద్దలతో పాటు జరుపుకునే ఈ పండుగను ఈ విధంగా చేసుకుంటున్నామని చెప్పారు. యూనియన్ జిల్లా ప్రెసిడెంట్ ఏవిఎన్ కుమారి మాట్లాడుతూ, సతీ సావిత్రి నాటకంలో ఆ ఒక్కటి మాత్రం అడగవద్దని యమధర్మరాజు సతీ సావిత్రికి ఏ విధమైన షరతు పెడతాడో ఆ విధంగా ప్రభుత్వం కనీస వేతనం మాత్రం అడగవద్దని షరతు విధించిందని చర్చలు జరిపారు. ఇది ఎట్లా సమంజసమని ప్రశ్నించారు. పరిష్కారానికి కాకుండా మొక్కుబడి తంతుగా చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. 34 రోజులు గడుస్తున్నా ప్రభుత్వ వైఖరిలో మార్పు రాలేదు అని చెప్పారు. కార్యక్రమంలో కె జ్యోతి, విజయలక్ష్మి, రాధాకుమారి, లావణ్య, హసీనా బేగం, నాగమణి, శాంత, జానకి, రాధిక, శాంతకుమారి, పుష్ప, రజియా బేగం, పద్మ, సుఫియా తదితరులు పాల్గొన్నారు. సిఐటియు నాయకులు షేక్ హుస్సేన్ వలీ, కేబీ ప్రసాద్ పర్యవేక్షణ చేశారు. పండుగ సందర్భంగా ఈరోజు సంక్రాంతి, భోగి,
కనుమ పండుగలు కూడా మేము ఈ టెంట్లోనే చేసుకోవాలని నిర్ణయించుకున్నాము. అందుకని భోగి సందర్భంగా ఈరోజు మేము ఇక్కడ ముగ్గులు, భోగి మంటలు, పిల్లలకి భోగి పండ్లు అవన్నీ ఇక్కడే జరుపుకోవాలనుకుంటున్నాము. మాకు ఇంట్లో పండగ చేసుకోవాలని లేదు, మేము టెంట్లోనే ఉన్నాం కాబట్టి పండగ ఇక్కడే చేసుకుంటున్నాము. మా పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఇక్కడే పండగ చేసుకోవాలనుకున్నాం. అందుకని ఇక్కడే ప్రభుత్వం ఆ జీతాలు తప్ప ఇంకొకటి కోరుకోండి అంటున్నారు. అయితే సావిత్రికి ఎలాగైతే తన భర్త ప్రాణాలే ముఖ్యమో మాకు మాత్రం మా జీతం మాత్రమే ముఖ్యం. అందుకని మా జీతం వచ్చేంత వరకు కూడా, పెరిగేంత వరకు కూడా మేము ఈ సమ్మెని ఇలాంటి పండుగలు ఎన్ని వచ్చినా కూడా ఈ టెంట్లోనే జరుపుకోవడానికి నిశ్చయించుకున్నామండి. అలాగే మా ఈ పండుగలోపు సజ్జల గారు కానీ సీఎం గారు కానీ ఒక నిర్ణయానికి వచ్చి మా జీతాలు పెంచి జీవో ఇస్తే, ఇప్పుడు పెంచి ఈ నెల నుంచి ఇవ్వమని మేము కూడా అడగటం లేదండి. ముందుగా జీవో ఇచ్చైనా సరే తర్వాత నెల నుంచి మాకు పెంచినా, లేకపోతే వాళ్ళు చెప్పినట్టు జూలై నెల నుంచి మా జీతాలు పెంచుతామని జీవో రూపంగా ఇచ్చినా చాలండి. అలా చేసేంతవరకు కూడా మా సమ్మెను కొనసాగిస్తుంది. సంక్రాంతి వేడుకలలో భాగంగా తెనాలి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మన ఊరు మన ఆట కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన ఈ పోటీలలో జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు. ఇందులో భాగంగా పట్టణ రామలింగేశ్వరపేటలోని పుట్ట రాఘవయ్య రైస్ మిల్లు వద్ద నిర్వహించిన ముగ్గుల పోటీలలో ఆయన పాల్గొన్నారు. మహిళలు తీర్చిదిద్దిన రంగవల్లులను ఆయన పరిశీలించారు. అనంతరం విజేతలకు బహుమతులను అందజేశారు. సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టినట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మంచి ప్రభుత్వం ఏర్పడుతుందని నాదెండ్ల మనోహర్ చెప్పారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా మన ఊరు మన ఆట అనేది ఒక చక్కటి కార్యక్రమం జనసేన పార్టీ నుంచి నిర్వహించమని చెప్పారు. అనేక ప్రాంతాల్లో కొలిపర్ మండలంలో, తెనాలి మండలంలో, అదేవిధంగా ఇప్పుడు తెనాలి పట్టణంలో కూడా చాలా చక్కగా మహిళలందరూ కూడా వచ్చి వాళ్ళ ఆలోచనలు నిజంగా కొంతమంది సమాజాన్ని కలిపే విధంగా, కొంతమంది ఏమో మనస్ఫూర్తిగా జాతీయత ప్రతిబింబించే విధంగా, కొంతమంది ఏమో వాళ్ళకున్న ఆలోచనలు ఏ విధంగా రేపటి రోజున ఎన్నికల్లో ప్రత్యేకంగా జనసేన పార్టీ విజయం సాధించాలని గ్లాస్ సింబల్ వేసి వాళ్ళకున్న ట్రెడిషనల్గా సాంప్రదాయబద్ధంగా వేయాల్సిన ముగ్గుల్ని కొత్త తరంలో ఆలోచించి వాళ్ళు అనేక కార్యక్రమాలు మనం చూసాం. మనస్ఫూర్తిగా పాల్గొన్న ప్రతి మహిళకి, ఎంతో కష్టపడి ఏర్పాటు చేసిన మా జనసేన పార్టీ నాయకులకి అందరికీ కూడా ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ అద్భుతంగా ఒక చక్కటి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. ప్రతి ఒక్కరి కోరిక ప్రతి ఇంట్లో కాంతిని వెలగాలని, ఆ చీకటిని తొలగించి ఈ రోజున భోగి మంటల్లో ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలని ఎండగట్టాం. రేపటి రోజున కూడా ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో, ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా రైతులు సస్యశ్యామలంగా ఉండాలి, రైతే రాజని మన మహిళలు కూడా గుర్తించి అన్నదాత సంతోషంగా ఉండాలి, అన్నదాతకి ఎక్కడ ఇబ్బంది కలగకూడదనే ఆవేదన వాళ్ళు కూడా వ్యక్తపరుస్తున్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.